తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో యువతకైతే ఏంది విద్యార్థులకైతే ఎటువంటి మేలు జరుగుతుందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మీరే చూశారు, మొన్న ఫీజు రియంబర్స్మెంట్ కూడా 5,000 కోట్లు, ఇంకా 1-2 monthsలో ఇంకా మిగతా బాకీ కూడా రిలీజ్ చేస్తున్నారు. గత గవర్నమెంట్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ అనేదే లేదు. ఇప్పుడు ఇంకోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తున్నాయి, మిడ్ డే మీల్స్ వచ్చినాయి, టిఫిన్స్ కానీ మళ్ళీ సన్న బియ్యం. ఎక్కడ గత గవర్నమెంట్ చూసుకోవచ్చు మీరు ఎలా ఉండను, ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా చూడండి, సన్న బియ్యంతో ప్రొవైడ్ చేసిన బియ్యము ఇవన్నీ కూడా చేస్తున్నారు. దానికి మీరు కూడా ఒకసారి కాలేజీలలో స్కూళ్ళలోకి వెళ్తే మీకు కూడా తెలుస్తుంది. అది గత జిహెచ్ఎంసీ ఎన్నికలు చూసుకుంటే మీ బాలాజీ నగర్ డివిజన్ నుంచి మహిళా కోటలో మీ అమ్మగారైన అన్నపూర్ణ గారికి గత ఎన్నికల్లో డివిజన్ కార్పొరేటర్గా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది, ప్రకటించేది బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. బీఫామ్ ఇచ్చినట్టు ఇచ్చి ఎందుకు మళ్ళీ రిటర్న్ తీసుకోవాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? అప్పుడు ఆ రోజు ఉన్న పొజిషన్లో నాకు హైకమాండ్ వాళ్ళు ఇచ్చిన వాస్తవం మాట నిజమే, నామినేషన్ కూడా వేయడం జరిగింది. బీఫామ్ సబ్మిట్ చేసే టైంలో పెద్దవాళ్ళు ఇంకా మీకు ఏజ్ ఉంది, ఇంకా ఆ సీటు కూడా అది వేరే రకంగా అంటే మాట్లాడుతున్నారు, ఇప్పుడు మీరు ఉండండి మీకు పార్టీలో మంచి స్థానం కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు నాకు మాట వేయడంతో పార్టీ కట్టుబడి విత్డ్రా చేసుకోవడం అయితే జరిగింది. అప్పుడు పార్టీకి కట్టుబడి విత్డ్రా చేసుకురా లేకపోతే ఏమన్నా మూటలకో లేకపోతే నోట్లకో అట్లా అనుకుని ఉంటే అప్పుడు నిలబడ్డ వాళ్ళు కూడా గెలవాలి కదా అక్కడ. ఓకే, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తర్వాత హైకమాండ్ తెలిసింది ఎవరేంది అని చెప్పి తెలిసింది, మేము నిలబడితే ఏంది, కనీసం వేరే వాళ్ళు నిలబడితే ఏంది అని చెప్పేసి ఆ ఓట్లు చూసే దాని తర్వాత కూడా పెద్ద మనుషులు నన్ను పిలిపించి మేము ఆ సీట్లో చాలా మిస్టేక్ చేశాము అని చెప్పేసి కూడా నాకు వివరణ ఇవ్వడం జరిగింది. 20 సంవత్సరాలుగా పార్టీకి లాయల్గా పనిచేస్తున్న సునీల్ యాదవ్ గారికి ఈసారైనా పార్టీ గుర్తించి కార్పొరేటర్ టికెట్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వస్తుందనే అనుకుంటాం, ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు పార్టీలు మారకుండా ఎక్కడ పార్టీ ఏం పని చెప్పినా కూడా పార్టీకి కట్టుబడి పని చేసినాము, కంపల్సరీ టికెట్ వస్తుందని ఆశిస్తున్నాం. మీ డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్తాం? మా డివిజన్లో గతంలో చూసుకుంటే ఇప్పుడు కూడా కొన్ని రోడ్లు వేసేటివి ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి రోడ్స్, మళ్ళీ ట్రాఫిక్ సమస్యలు ఒకటి ఉన్నాయి, బ్రిడ్జిలు కూడా కొన్ని రావాల్సి ఉన్నాయి, మళ్ళీ ఇంకా వాటర్ సమస్య, కొన్ని డ్రైనేజ్ సమస్య, అంటే పాతవే ఉన్నాయి కాబట్టి కొత్త లైన్స్ వేయాలి, అలాంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. సో మీ ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేయట్లేరా? ఎమ్మెల్యే గారు ఇక చేస్తే ఏం కనిపిస్తుందండి అక్కడ, ఇంకా ఏం కనిపించట్లేదు కదా అక్కడ. మా డివిజన్ వరకు అయితే అభివృద్ధి ఇంకా చేసేది ఉంది. 2023-24 ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి బండి రమేష్ గారిని ఎందుకు మీరు గెలిపించుకోలేకపోయారంటే ఏం చెప్తారు? మెయిన్గా చెప్పాలంటే బండి రమేష్ అన్న గారు ఎవరైతే క్యాండిడేట్గా అనౌన్స్మెంట్ చేసిండ్రో వాళ్ళు సడన్గా రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనిషి ఎంత మంచివాడో, మా పార్టీలో కూడా కొన్ని లుసుగులు ఉంటాయి, ఆయన చుట్టుముట్టి కొంతమంది చేరడము, ఆయనకి తప్పుదారి పట్టించడము, మళ్ళీ ఇంకోటి సమయం చాలా తక్కువ ఉండడం వల్ల అది కొన్ని ఓట్లతో పోవడం జరిగింది. కానీ గతంలో కన్నా మీరు చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా పెరిగింది. మా పార్టీలో ఏంటంటే 10 రోజుల ముందు టికెట్ ఇవ్వడం, అప్పటికప్పుడు మొత్తం చేయాలంటే కాన్స్టిట్యున్సీ అనేది కూకట్పల్లి చాలా పెద్దది, అది కవర్ చేసుకునే వరకు కూడా టైం లేదు. మెయిన్గా మా లీడర్లు కూడా కొంతమంది తప్పుదారి పట్టించడం, అన్న ఏంటంటే కొత్తగా రావడము, ఆయన కూడా మొత్తం తెలుసుకునే టైం కూడా లేకుండే అక్కడ ఎవరేంది అని చెప్పేసి, దాన్ని కూడా కొంచెం. కానీ బండి రమేష్ అన్న లాంటి వాడు అయితే బెస్ట్ ఎలక్షన్, అది మాకు మంచి ఎలక్షన్. ఇంకా నెక్స్ట్ మేము గెలిపించుకుంటాం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో. ఓకే, మీ డివిజన్లో మీరు అనేక మందికి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నారని విన్నాము, అంటే ఎంతమందికి ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పటివరకు? సేవా కార్యక్రమాలు అంటే మేము ఇప్పటి నుంచి అనే కాదు, ఫస్ట్ నుంచి చేస్తున్నాం, ఈ రోజు వరకు కూడా అదే సేవలు చేస్తున్నాము. పిల్లలకి బుక్స్ లేని వాళ్ళకి బుక్స్ ఇవ్వడం, గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి, మళ్ళీ బ్యాగులు, మళ్ళీ అదే హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడము, అలాంటివి చాలా కూడా చేసాం మేము.